ఎడ్సెట్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్రూవ్ అయిందా లేదా, మీరు ఎలాంటి మెథడాలజీకి ఎలిజిబుల్, సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఇంకా సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయలేరో మీరు ఉన్న సర్టిఫికేట్స్తో అప్లోడ్ చేయండి. సో ఉన్న సర్టిఫికేట్స్తో అప్లోడ్ చేస్తే మీకు ఎందులో ఇష్యూ ఉందో వాళ్ళు చెప్తారు. సో అలాంటి సర్టిఫికేట్స్ మీరు గ్యాదర్ చేసి అవి అప్లోడ్ చేస్తేనే మీకు ఫేజ్ 1కి కౌన్సిలింగ్కి అలో చేస్తారు, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. సో ఇంకా ఎవరైతే మీరు అప్లోడ్ చేయలేరో మీరు అప్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. సో రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. సో 30,000 మెంబర్స్ ఉంటారు కాబట్టి, సో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి: సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్. సో సబ్మిటెడ్ అంటే మీరు ఏవైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో అవన్నీ సబ్మిట్ చేసినట్టు. వెరిఫైడ్ అంటే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్ని చూసినట్టు. అప్రూవ్డ్ అంటేనే మీకు ఎలాంటి ప్రాబ్లం లేనట్టు. సో 3 గ్రీన్ టిక్లు వచ్చిన వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సపోజ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, వెరిఫైడ్ అయిపోయింది, కానీ అప్రూవ్డ్ ఇంకా వస్తలేదని చాలా మంది అంటున్నారు. సో టైం పడుతుంది. సో మనకు 31 లాస్ట్ డేట్ కాబట్టి 31 వరకు కూడా వాళ్ళు అప్రూవ్ చేస్తూనే ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. సపోజ్ మీకు సబ్మిటెడ్, వెరిఫైడ్ వచ్చింది కానీ అప్రూవ్ రాలేదు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని అడుగుతున్నారు. మిస్టేక్స్ అంటే ఏముండవు, కొంతమందికి వాళ్ళు 31 వరకు చేస్తూ ఉంటారు. మిస్టేక్స్ ఉన్న వాళ్ళకు తొందరగా మీకు ఇది మిస్టేక్ ఉందని చెక్ చేసుకోండి అని ఇస్తారు. సో మిస్టేక్ ఉన్న వాళ్ళకి తొందరగా ఇస్తారు, మిస్టేక్ లేని వాళ్ళు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు పెండింగ్ ఆర్ రిజెక్టెడ్ అయిన వాళ్ళు, అంటే యు ఆర్ నాట్ అప్లోడెడ్ మెమోస్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, లేదంటే ఏదో ఒక ఇష్యూ రాస్తారు, యు ఆర్ నాట్ అప్లోడెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, యు ఆర్ నాట్ అప్లోడెడ్ టీసీ, యు ఆర్ నాట్ అప్లోడెడ్ ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో ఎడిట్ ఆప్షన్ ఎట్లా యూజ్ చేసుకోవాలో కూడా ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. సో మీరు క్యాస్ట్ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, 10th, ఇంటర్, డిగ్రీ, మెమోస్ కావచ్చు, మళ్ళీ రీ అప్లోడ్ ఎట్లా చేయాలి ఆ వీడియో ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేయాలి. సో ఈమెయిల్ క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంపోజ్ ఆప్షన్ ద్వారా మీరు పీడిఎఫ్స్ మళ్ళీ ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ ఎడిట్ కూడా ఒక సపరేట్ వీడియో చేసాను, ఆ వీడియో చూడండి, చూస్తే మీకు మీ మొబైల్లోనే వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఎవరికైతే సక్సెస్ఫుల్ గా సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ డౌట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని చూసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ లో మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవి ప్రాపర్ గా పడ్డాయా లేవో చెక్ చేసుకోండి. ప్రాపర్ గా పడకపోతే అదే ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు కంప్లైంట్ రేజ్ చేయాలి. సో మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్ దిస్ బట్ ఇట్ రాంగ్లీ ప్రింటెడ్ అని ఇట్లా ఏదో ఒకటి రాయాలి. సో దానికి ప్రూఫ్ గా మీరు 10th సర్టిఫికేట్ కావచ్చు, ఏదో ఒకటి ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడ్డది, డేట్ ఆఫ్ బర్త్ కి 10th క్లాస్ దే ఒరిజినల్ ఉంటాయి. సో అది మీరు జస్ట్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఈమెయిల్ సర్వీస్ ద్వారానే. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఎలిజిబుల్ మెథడ్స్, ఎలిజిబుల్ మెథడాలజీస్ అని ఇస్తారు. సో ఇక్కడ మీరు మీ డిగ్రీ, ఇక్కడ పీజీ చూడాలండి. సో ఓన్లీ మీ యొక్క డిగ్రీ, సో డిగ్రీ వాళ్ళకు డిగ్రీ మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ కావచ్చు, బీసీఏ, బీబీఏ, బీకామ్, సో ఇలాంటి ఏవైతే మీరు డిగ్రీలో చేస్తారో దానికి తగ్గట్టు మెథడాలజీ ఇస్తారు. అండ్ బీటెక్ వాళ్ళకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఇస్తారు. సో ఈ మెథడాలజీ గురించి డీటెయిల్ గా వీడియోస్ కూడా చేశాను, ఆ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు బిఎడ్ మెథడాలజీస్ వేరుంటాయి, స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబిలిటీ వేరుంటాయి. సో బిఎడ్ కి ఒకలా ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ కి ఒకలా ఉంటుంది. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియోస్ అన్ని చూడండి. సో మీకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాళ్ళే ఎడ్సెట్ వాళ్ళే మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ చూసి, సబ్జెక్ట్స్ చూసి మీరు దీనికి ఎలిజిబుల్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ బయాలజికల్ సైన్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథమెటిక్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సోషల్. సో ఇలా అన్ని వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఏవైతే ఇచ్చారో వాటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లో మీరు కాలేజ్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. సపోజ్ ఒక క్యాండిడేట్ ఎంపీసీ స్టూడెంట్ ఉన్నారు, యూఆర్ ఎలిజిబుల్ మెథడాలజీస్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అని పడుతుంది. బీటెక్ వాళ్ళు ఉంటే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అని పడుతుంది. సపోజ్ బీకామ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సోషల్ అని పడుతుంది, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సోషల్. సో ఇలా డిఫరెంట్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, మీకు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ ఇస్తారు. సో కాలేజ్ పెట్టాలి, కాలేజ్ లో మీకు ఏ మెథడాలజీ అయితే ఇంట్రెస్ట్ ఉందో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో వెబ్ ఆప్షన్స్ గురించి సపరేట్ వీడియో ఇస్తా, జస్ట్ మీ యొక్క మెథడాలజీ ఏందో మీరు చూసుకోండి. సో ఎలిజిబుల్ మెథడ్స్ ఏవైతే వస్తాయో వాటికి సంబంధించిన కాలేజెస్, ఆ మెథడాలజీ అవి మాత్రం పెట్టాలి. సో ఇవి ఎలిజిబుల్ మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్ కింద వస్తాయి. అదర్ డీటెయిల్స్ లో మీ డిగ్రీ, మీరు బీఏనా, బీకామా, బీటెక్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లోకల్, మీరు లోకలా, నాన్ లోకలా. నెక్స్ట్ మైనారిటీ స్టేటస్, మైనారిటీయా, నాన్ మైనారిటీయా మీరు. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ ఇన్కమ్, చాలా ఇంపార్టెంట్. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలి.
2025 అప్లోడ్ చేస్తేనే మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సపోజ్ 2025 అప్లోడ్ చేయకపోతే మీకైతే ఇన్కమ్ హయ్యర్ పడుతుంది, 2025 అప్లోడ్ చేస్తే లోవర్ పడుతుంది. 2025 కాకుండా వేరే ఇయర్ది అప్లోడ్ చేస్తే మీకు హయ్యర్ అని పడుతుంది. సో ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఏం రాదు. సో ఎడిట్ ఆప్షన్ ద్వారా మళ్ళీ మీరు అప్లోడ్ అయితే చేయాలి. సో తొందరగా వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకొని తొందరగా మీరు అప్లోడ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. సో మీ ఏ క్యాస్ట్, సో మీ కేటగిరీ ఏంది అది ప్రాపర్గా చూసుకోండి. ఎందుకంటే దాని బేస్ మీదనే మీకు సీట్ అలాట్మెంట్ కావచ్చు అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ క్యాస్ట్ ఇన్కమ్ ప్రాపర్గా పడ్డదా లేదా చెక్ చేసుకోండి. ప్రాపర్గా పడకపోతే ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎడిట్ అయితే చేసుకోండి. అండ్ కొంతమందికి ఇక్కడ బీసీ మనకు వెరిఫైడ్ బై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని పడుతుంది. అంటే మీ యొక్క సర్టిఫికెట్స్ వాళ్ళు వెరిఫై చేయలేరు కొంతమందికి. సో అవి మనకు 31st వరకు వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎస్సీ డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది, ఎస్టీ డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది, బీసీ డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి టైం పడుతుంది. సో మీకు ఇక్కడ సబ్మిటెడ్, అప్రూవ్డ్, వెరిఫైడ్ ఆ 3 టిక్లు ఎవరికైతే పడతాయో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలంటే ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు, లేకపోతే నాట్ ఎలిజిబుల్. మెథడాలజీస్ ఏవి వచ్చినాయి అవి చూసుకోండి. ఆ మెథడాలజీస్ అన్ని మెథడాలజీస్ యాడ్ చేసుకోవాలి. సో మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఒక కాలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ గురించి మంచి వీడియో చేస్తానండి. ఆ వెబ్ ఆప్షన్స్ ఎట్లయితే చెప్తానో ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఏదో ఒక కాలేజీలో అయితే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏ మెథడాలజీస్ వచ్చాయి, ఎవరైనా రిజెక్ట్ అయ్యారా, రిజెక్ట్ అయితే అక్కడ ఏమి ఇచ్చారు అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.